తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత వలచబడినటువంటి చర్మంతో చేయబడినటువంటి సంగీత పరికరాన్ని మళ్ళీ భగవంతుడి యొక్క ఆలయంలో మోగిస్తారు. అదే మనమైతే తోలు పరికరాన్ని ఏ బెల్ట్ లాంటిదో పెట్టుకున్నా కూడా దేవాలయ ప్రవేశాన్ని అనుమతించరు. కానీ ఆవు యొక్క తోలు మృదంగం రూపంలో అది శరీరం విడిచిపెట్టాక కూడా ఈశ్వరుడికి సేవ చేస్తుంది. గోరోచనము అని ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం, అదే కపిలవర్ణంలో ఉంటుంది అంటారు. కపిలవర్ణము గోరోచనము రెండు ఒకటే రంగు, గోరోచనము గోరోజనము అని రెండు ఒకటే. అది ఆవు యొక్క కడుపులో ఎర్ర నల్ల రంగులు కలిసినటువంటి నెత్తుటి రంగు ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఒక ఆవు తను బతికున్నంత కాలం తిన్నటువంటి ఆహారంలోంచి కొద్ది ముద్ద తయారు చేస్తూ పెడుతుంది. అది ఓ కుంకుడు గింజంత తయారవుతుంది. తయారయ్యి పెద్దదైన తర్వాత ఆవు తనంత తాను శరీరం విడిచిపెట్టేశాక, ఆవు బతికుండగా కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆవు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ గోరోచన స్థానాన్ని గుర్తిస్తారు. గుర్తించి ఆ ఆవు కడుపు కోసి అందులోంచి గోరోచనాన్ని తీస్తారు. ఆ గోరోచనాన్ని దేవాలయంలో వెలిగిస్తారు, ధూపం వేస్తారు. ఆ గోరోజనాన్ని వెలిగించినప్పుడు వచ్చినటువంటి ధూపం ఏది ఉంటుందో అది దేవాలయంలో అత్యంత అద్భుతమైనటువంటి సేవలలో ఒక సేవగా పరిగణింపబడుతుంది. అటువంటి గోరోచనాన్ని సమకూర్చేటటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రాణి గోవు. గోవు ఒకటి రెండు కాదు, గోవు ఎక్కడ తిరుగుతూ ఉంటుందో అక్కడ ఉగ్రభూతములు సంచరించవు. గోవు తిరుగుతోంది అంటే చాలు ఆ మట్టి పవిత్రమైపోతుంది. గోవులు తిరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి పాలికలలో వేసి అంకురారోపణం చేస్తారు. గోవులు తొక్కిన చోట, గోవులు మలమూత్ర విసర్జన చేసిన చోట ఉన్నటువంటి మట్టి అంత శక్తివంతమైనది. పసిపిల్లలకి జడుపు ఒకటి ఉంటుంది, వాళ్ళకి శైశవం తెలియనటువంటి స్థితి చేత, ఆ పసితనం చేత హఠాత్తుగా ఏదైనా ఒక పెద్ద శబ్దాన్ని విన్నారనుకోండి, లేదా ఏదో ఒక మహద్భూతాన్ని చూశారనుకోండి, లేకపోతే అమ్మనే చూడకూడని రీతిలో చూశారనుకోండి. నేను ఒకసారి ఒక సంఘటన జరిగితే తెల్లబోయాను. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని కూర్చుని ఏదో హోళీ పండగ నాడు ఆ పిల్ల అన్నదమ్ముడు వచ్చాడు, ఆ అన్నదమ్ముడి భార్య వచ్చింది. వాళ్ళు ఏదో సంతోషంగా రంగులు కొట్టుకుని ఆ అన్నదమ్ముడు ఏం చేశాడంటే అక్కడ ఉన్న రంగు తీసి ఆ చెల్లెలి ముఖానికి ఇలా పూశాడు, ఏదో సరదాగా. ఈ పిల్లలు చూశారు తల్లిని, అంతే గుక్క పట్టి ఏడ్చేసి వాళ్ళు బెంగటిల్లిపోయారు. వాళ్ళు ఎటు పారిపోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి బాధ కలిగితే, బెంగ కలిగితే తల్లి దగ్గరికి పరిగెడతారు. తల్లే కనపడకూడని రీతిలో కనపడితే, ఆమె ముఖమంతా రంగు రాశాడు అన్నగారు, ఏదో హోళీ పండగని. ఆ తల్లిని అలా అకస్మాత్తుగా చూసేటప్పటికి ఆ పిల్లలు భయపడితే వాళ్ళిద్దరు పసికోనము, వాళ్ళు పెద్ద ఏడుపులు ఏడుస్తూ పరిగెత్తారు. ఎలా ఓదార్చడం? అప్పుడు బెంగటిల్లారంటారు. వాళ్ళు నిద్దట్లో ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. సరిగా అన్నం తినరు, బెంగ పెట్టుకుంటారు. అమ్మని చూసినా వాళ్ళకి అమ్మ మళ్ళీ అలా కనపడుతుందా అని ఒక బెంగ ఉండిపోతుంది. ఆ జడుపు పోవాలి అంటే లోకంలో సాధనంగా ఏది చెప్తారంటే, పిల్లలకి దృష్టి దోషాన్ని తట్టుకోగలిగిన శక్తి ఉండదు. ఆ దోషం పోవాలి అంటే, అందుకే పూర్వం ప్రతి ఇంట ఆవు ఉండేది. పక్షులు బారే వేళ్ళంటారు. దానికి ముందు గోశాలలోకి తీసుకెళ్ళి ఆవు వెనక పిల్లవాడిని పట్టుకొని ఒక్కసారి ఆవు తోక తిప్పుతారు. తిప్పితే అలా ఆవు తోక తిప్పినంత మాత్రం చేత
ఆ పిల్లవాడికి పట్టినటువంటి జడుపు, ఆ పిల్లవాడు పొందినటువంటి ఉద్వేగం పోయి శాంతి కలుగుతుంది. ఎందుచేత అంటే ఆ గోవు యొక్క శరీరం అంత పవిత్రం. నేను చెప్పిన మాట మీరు పరమ సత్యము అని విశ్వసించండి. మనసు ఎంతో ఆందోళనతో ఉంటే మీరు తెలిసి కానీ తెలియక కానీ వెళ్ళి గోశాలలో కాసేపు కూర్చోండి. మీరు ఆ గోవుల ముఖాల వంక, గోవుల వంక అవి మేత మేస్తూ అవి తింటూ వెనక వాటి తోకలు అవి చూస్తే, నిజంగా ఒక గోవు నడిచి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కసారి దాన్ని వంక చూస్తే అమ్మవారి జడ అటు ఇటు ఊగుతూ అమ్మవారు నడిచి వెడుతోందా అనిపిస్తుంది. ఆ గోవు తోక చూస్తూ దాని కాళ్ళు చూస్తుంటే, దాని పృష్ఠభాగం వంక చూస్తే పరదేవత నడిచి వెడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ గోవులు కళ్యాణకారకములు, గోవులు శోభనప్రదములు. గోశాలలో కూర్చున్నంత మాత్రం చేత ఆందోళనలు ఉపశమిస్తాయి. గోవుకి ఏదైనా పదార్థం తినిపించినంత మాత్రం చేత గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. తెలిసో తెలియకో పట్టుకెళ్ళి కాసిన కందులు పెట్టాడు, నానబెట్టినవి, గోవు తింది. తన జాతకంలో కందులు దానం చేసి ఏ గ్రహాన్ని ఉపశాంతి పొందేటట్టు చెయ్యాలని వ్రాయబడి ఉందో ఆ గ్రహం ఉత్తర క్షణంలో ఉపశాంతి పొందుతుంది, గోవు తింది కాబట్టి. గోవు ముట్టుకున్నంత మాత్రం చేత శ్రాద్ధ కర్మ పూర్తయిపోతుంది. ఆ పితృదేవతారాధనలో పెట్టబడినటువంటి పదార్థములు వడ్డింపబడిన విస్తరణని గోవు ముట్టుకుందనుకోండి, పూర్తయినట్టే. ఏదైనా సరే గోవుకి ఉన్నంత శక్తి లోకంలో మీకు ఎక్కడా కనపడదు. అందుకే ఏదైనా ఒక మూర్తిని ప్రతిష్ఠ చేసినప్పుడు నేత్ర నిమీలనం చేస్తారు. ఆఖరణ కళ్ళకి కొవ్వు పూయబడి ఉంటుంది, దాన్ని తీసేస్తారు. తీసేసి ఆ విగ్రహం చూడడం మొదలు పెడతారు. అప్పటి వరకు ఎంతో జపం చేసి ధారపోస్తారు. అంత శక్తితో మూర్తి చూస్తుంది. ఆ ప్రథమ వీక్షణాన్ని తట్టుకోలేరు ఎవరు. అందుకని కుంభం పోస్తారు, పెద్ద అన్నపు రాశి పోసి దాని మీద పెద్ద గుమ్మడికాయ అవి పెడతారు. ఎవరు చూపులకు అటు రాకండి, అటు రాకండి, పక్కకెళ్ళిపోండి అంటారు. మొదటి దృష్టిపాతాన్ని ఎవరు తట్టుకుంటారంటే అన్నం కుంభం తట్టుకుంటుంది, రెండు గోవు తట్టుకుంటుంది. అందుకే ఆవును తీసుకెళ్లి ఎదురుగుండా నించోపెడతారు. ఈశ్వరుడి యొక్క దృష్టిపాతాన్ని తట్టుకోగలిగినటువంటి ఏకైక ప్రాణి ఏది అంటే గోవు. అందుకే గోవు ఇంట్లో ఉందనుకోండి, అది అన్ని ప్రమాదములను నివారిస్తుంది. ఆ గోవు అంత పరమ పవిత్రమైనటువంటి ప్రాణి. అందుకే శాంతి మంత్రం చెప్తూ ఒక మాట చెప్తారు, గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణులు సుఖముగా ఉండుగాక, లోకములు సుఖముగా ఉండుగాక. ఈ పక్షపాతమా? ముందు గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉండాలని, తర్వాత లోకాలు సుఖంగా ఉండాలన్నాం ఎందుకు? ఏ లోకాలని కూడా గోవులు బ్రాహ్మణులతో కలిపి చెప్పకూడదా? వాళ్ళని పక్షపాతంతో ముందు చెప్పడం ఎందుకు? అంటే గోవుల మీద బ్రాహ్మణుల మీద పక్షపాతంతో కాదా మాట చెప్పేది. లోకంలో ఏదో ఉపద్రవం ఏర్పడింది, పిడుగులు పడుతున్నాయి, అతివృష్టి అనావృష్టి ఇటువంటి దోషములు వచ్చాయి, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ పోవాలంటే దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి. దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం చెయ్యాలి అంటే ఆ మంత్రభాగం తెలుసుకుని వేదం స్వరంతో చదువుకున్న బ్రాహ్మణుడు ఉండాలి. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు, కానీ యజ్ఞం చేద్దామంటే అసలు భూమిని శుద్ధి చెయ్యాలి. భూమిని శుద్ధి చెయ్యాలంటే గోవు ఉండాలి, గోమయం ఉండాలి. గోమయం లేకుండా భూమిని ఎలా శుద్ధి చేస్తావు? భూమిని శుద్ధి చేశావు, యజ్ఞం చెయ్యాలి. హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆవు లేదు, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు లేదు, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు లేదు, పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొక పాలు ఇంకొక పెరుగు పనికిరావు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క పురీషము, ఆవు యొక్క మూత్రము లేని నాడు యజ్ఞం చేయడం సాధ్యం కాదు. యజ్ఞం చెయ్యడానికి కావలసిన మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నా గోవులు లేనప్పుడు యజ్ఞం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ యజ్ఞము లేని నాడు దేవతలను తృప్తిపరచడం సాధ్యం కాదు. కాబట్టి దేవతలను సంతోష పెట్టడం నాడు మన యొక్క కష్టాలను నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దేవతలను సంతోష పెట్టగలిగినటువంటి యజ్ఞం అనేటటువంటి సాధనాన్ని ఉపయోగించుకోవడానికి వీలైన రీతిలో వేదం చదువుకున్నటువంటి వ్యక్తి కూడా సుస్వరంగా మంత్రములతో దేవతలకు హవిస్సులు ఇవ్వాలంటే దానికి సాధనము గోవు ఒక్కటే. గోవు నుండి ఈ పదార్థములు రావాలి. అందుకని ముందు గోవు బాగుండాలని కోరుకున్నారు. గో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉంటే లోకములన్నీ సుఖంగా ఉంటాయి.
అందుకే మనకి రామచంద్ర ప్రభువు కృష్ణ భగవానుడు వీళ్ళిద్దరూ కూడా వాంగ్మయంలో ఇద్దరూ రెండు కళ్ళల్లాంటి వాళ్ళు. అటువంటి రాముడి యొక్క జీవితాన్ని మీరు చూడండి, కృష్ణ భగవానుడిని చూడండి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ప్రతిరోజు సంధ్యావందనంలో చెప్తారు ఈ శ్లోకం. గోవు ఎక్కడుంటుందో అక్కడ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం, గోవు ఎక్కడుంటుందో అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. అసలు ఆ గోవు పరదేవతా స్వరూపం. అందుకే ఆ గోవే శ్రీమాతా స్వరూపం. లోకంలోట అమ్మవారు తల్లిని సృష్టించినప్పుడు ఒక బెంగ పెట్టుకుంది. వీడికి తల్లినిచ్చారు, తల్లి లేకుండా ప్రాణి రాడు. మా అమ్మగారు ఉంటే కదూ నేను ఉండడం, మా అమ్మగారు ఉంటే కదూ నేను పుట్టడం. కానీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్నా అమ్మ ముందు బిడ్డడు వెళ్ళిపోవడం అమ్మ తట్టుకోలేదు. బిడ్డడి చేతిలో అమ్మ వెళ్ళిపోవడం ధర్మం. బిడ్డడు అంత్యేష్టి చెయ్యాలి తల్లిదండ్రులకు. బిడ్డల చేతిలో తల్లిదండ్రులు వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కానీ ఏ అమ్మని నేను ఇచ్చానో ఆ అమ్మని నా చేతితో తీసేసినప్పుడు వాడు తట్టుకోగలడా అని ఆలోచించింది అమ్మవారు. నేను అలా తీసేసే ముందే వాడికి 3 అమ్మ స్థానాల్ని చూపిస్తానంది. అందుకే గోమాత, భూమాత, శ్రీమాత. కన్న తల్లి శరీరం విడిపోతే, అందుకే లోకంలో ఎవరికైనా ఒకటే పుట్టినరోజు. అమ్మకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ అమ్మ పుట్టినరోజు. మీరు గమనించండి జాగ్రత్తగా. నేనున్నాననుకోండి, ఈ శరీరం ఏ రోజు పుట్టిందో అది పుట్టినరోజు. మా అమ్మగారి పుట్టినరోజు, మా అమ్మగారు ఎంతమంది సంతానాన్ని కన్నారో ఆ సంతానాన్ని కన్న ప్రతిరోజు మా అమ్మ పుట్టినరోజు. ఎందుకని? నేను పుట్టినప్పుడు మా అమ్మ బ్రతుకుతుందో బ్రతకదో యథార్థంగానే. నేనేదో మాట వరుస కంటలా నేను పుట్టినప్పుడు మా అమ్మగారు బ్రతకరు అని చెప్పారట. ఆవిడ ఎంత క్లీశపడి కందో, నా అదృష్టం ఆవిడ బ్రతికింది. బిడ్డడు పుడుతున్నాడు అంటే తను ఉంటుందో ఉండదో తెలియదు, జీవన్మరణ సమస్య. బిడ్డడు పుట్టాడు, ఆవిడ కూడా మళ్ళీ పుట్టింది, మరణం తప్పించుకుంది. ఎంతమంది పిల్లల్ని కందో అన్ని మాటలు ఆవిడ పుట్టింది, సావు తప్పించుకుంది. అందుకే ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ అమ్మకి పుట్టిన రోజులే. అమ్మ విషయంలో శాస్త్రం అంత పెద్దపీట వేసింది. అటువంటి అమ్మ వెళ్ళిపోతే వీడు కన్నుల నీరు పెట్టుకుంటాడేమోనని అమ్మవారు గోమాతని, భూమాతని, శ్రీమాతని ఇచ్చింది. అందుకే వేదంలో ఒక విషయం చెప్తారు, పుట్టినరోజు తప్పకుండా చేసుకోవాలి. పుట్టినరోజు చేసుకోవడం అంటే ఎలా? నల్లని నువ్వులు, ఆవు పాలు కలిపి 3 మాటలు లోపలికి పుచ్చుకోవాలి. అలా 3 మాటలు లోపలికి పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు కూడా చూస్తాడు. అంటే మధ్యలో ఏదైనా గండకాలం ఉన్నా కూడా దాటిపోతుంది. అలా గండకాలాన్ని తప్పించగలిగినది ఏది అంటే ఆవు పాలు. అమ్మ రూపంలో నిలబడగలిగినది ఏది అంటే ఆవు. నీ పుట్టినరోజు నాడు అయ్యో మా అమ్మ ఉండేది, మా అమ్మ పాపం నాకు పుట్టినరోజు వస్తోంది అంటే తొక్కుళ్ళట్టు చేసి పెట్టేది, ఎంత ప్రేమతోటో ఆశీర్వచనం చేసేది, ఎంత పెద్దదైపోయినా నా తల మీద చమురు పెట్టేది. ఆ అమ్మ లేదే అని నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు. గోశాలకి వెళ్ళి ఒక గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే ఆ నమస్కారం అమ్మకు అందుతుంది. గోవు అంత గొప్పది. అందుకే అమ్మవారు గోవుని అంత గొప్ప స్థానంలో సృజించింది. అమ్మ పెద్దదైపోతుంది, అమ్మ చంటితనంలో పాలిస్తుంది. ఎల్లకాలం పాలివ్వగలదా? కొంతకాలం అయిన తర్వాత అమ్మ పాలివ్వలేదు, అమ్మ వృద్ధురాలు అయిపోతుంది. అమ్మ ఏ పని చేయదు, అమ్మ ఏ పని చేయట్లేదు, అమ్మ పాలివ్వదు. ఇక అమ్మతో మనకేం పని? అమ్మ మనని ఇక పోషించలేదు అని అమ్మ బరువు అయిపోయింది అని ఇంకొకలా అమ్మ పట్ల ప్రవర్తిస్తాడా ఏ కొడుకైనా? అమ్మ బరువు అయిపోయిందని. అమ్మ బరువైపోయిందన్న మాట ఎలా రాకూడదో ఆవు బరువైపోయిందన్న మాట అలా రాకూడదు. ఆవు పాలివ్వడం మానేసిన, ఆవు పోయిందని అనిపించిన, గోవు వృద్ధాప్యాన్ని పొందిన ఆ గోవుని రక్షించుకోవడం సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడినటువంటి పరమ పవిత్రమైనటువంటి విశేషం.
అందుకే ఆ గోవు అంత గొప్పది. అసలు మీరు ఏ కావ్యాన్ని పరిశీలించండి, ఏ పురాణాన్ని పరిశీలించండి, గోవు యొక్క స్పర్శ లేకుండా, గోవుకి సంబంధించినటువంటి మాట లేకుండా మీకు ఎక్కడా ఏవీ కనపడదు. ఏదైనా సరే గోవుతోటే ప్రారంభం అవుతుంది. లోకంలో ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే ఉద్ధరింపబడాలి అంటే చెప్పబడేటటువంటి మాట ఏమిటి అంటే గోసేవ చెయ్యమని చెప్తారు. గోసేవని మించిన సేవ లోకంలో ఇంకొకటి లేదు. ఒక ఆవుకి ఈగలు కుడుతూ ఉంటే కాసేపు ఆవుకి ఆ ఈగలు కుట్టకుండా చూడడం, దాని గంగడోలు నిమరణం. ప్రత్యేకించి గంగడోలు అంటారు, మెడ కింద భాగం దానికి దురద పెడుతూ ఉంటుంది. అందుకే మీరు ఆ గంగడోలు ఇలా ఇలా అన్నారనుకోండి, అది ఎంత సంతోషపడిపోతుందో, ఇలా మొరలు చాపి అర్ధనిమీలిత నేత్రాలతో నిలబడుతుంది. అలా నిలబడేటటువంటి ఆవుకి తన కంఠం కింద ఉన్న గంగడోలుని గోక్కోవడానికి అవకాశం ఉండదు. తోక అందదు, ఇలా గోక్కోవడమా కుదరదు. అందుకే గరుకు స్తంభం వేస్తే అది ఆ గంగడోలు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు పడతాయి. ఆ వెంట్రుకలు ఎన్ని పడ్డాయో అంతమందిని విడిపిస్తారు, పూర్వతరాల నుంచి ఉత్తమ లోకాలకు పంపుతారు. గోవు యొక్క సమస్త అంగముల యందు దేవతలందరూ నిలబడి ఉంటారు. శివాలయంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. కానీ మీకు ఎప్పుడూ శివలింగం పరమ పవిత్రంగా, ఎండుటాకులు పడనివ్వండి, దాని మీద కాకి కొన్నాళ్ళు పక్షులు వాలే అనుకోండి ఓ దేవాలయంలో, కొన్నాళ్ళు ఏదో కుక్క తిరిగింది అనుకోండి, కొంతకాలం అయిపోయిన తర్వాత దేవాలయానికి మళ్ళీ కుంభాభిషేకం చెయ్యాలి, అది శక్తి పుంజుకోవడానికి. కానీ కాకి వాళ్ళనివ్వండి, పిట్ట కూర్చోనివ్వండి, పసిపిల్లవాడు తెలియక ముట్టుకోనివ్వండి, అభిషేకం చెయ్యండి, చెయ్యకపోనివ్వండి, ధారాపాత్ర కట్టకపోనివ్వండి, పరమ పవిత్రమైనటువంటి లింగస్వరూపం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? గోవు యొక్క మూపురంలో ఉంటుంది. దాని మూపురం ఉంటుందే, దాన్ని ఒక్కసారి ఇలా ముట్టుకున్నారనుకోండి, మీరు ఒక శివలింగాన్ని ముట్టుకున్నట్టు. మీరు భగవత్ స్వరూపాన్ని ముట్టుకోవాలి అంటే శౌచ ప్రధానమై ఉండాలి. స్నానం చేసి బట్ట ఎలా కట్టుకోవాలో అలా కట్టుకుంటేనే దేవాలయంలోకి ప్రవేశించాలి. కానీ ఒక గోవు ఉందనుకోండి, మీరు ఎలా ఉన్నారన్న దానితో సంబంధం లేదు. మీరు ఆఖరికి చెప్పులు వేసుకుని ఉన్నా సరే ఒక అరటిపండు పెట్టారనుకోండి, అది దోషాన్ని పక్కన పెట్టి మీరు చేసిన ఈశ్వర సేవ కిందే స్వీకరింపబడుతుంది. ఒక గోవు అక్కడ కనబడితే ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారనుకోండి, చాలు 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే అనుగ్రహింపబడుతుంది. డెక్కల దగ్గర నుండి ఆవు యొక్క సమస్త అంగ ప్రత్యంగముల యందు కూడా దేవతలందరూ ఆవాహన అయ్యి ఉంటారు. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకన్నరః. ఏ దేశమునందు గోవులు దుఃఖిస్తూ ఉంటాయో, ఏ ఇంట గోవులు ఏడుస్తాయో, ఎక్కడ గోవులు రక్షింపబడవో, ఎక్కడ గోవులు పోషింపబడవో అక్కడ భూమి వృద్ధి పొందదు. ఎక్కడ గోవులు రక్షింపబడతాయో, ఎక్కడ గోవులను జనులు పూజ చేస్తారో, గోవులకు గోశాలలు నిర్మింపబడతాయో, గోవుని ఆధారం చేసుకుని గోసేవ చేసి తరించాలనేటటువంటి తాపత్రయం కలుగుతుందో, అక్కడ ఆ వ్యక్తి ఒక్కడూ తరించడం కాదు, ఆ వ్యక్తితో పాటుగా ఆయనకి పూర్వంలో ఉన్నటువంటి అనేక తరాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉత్తమ గతుల్ని పొందుతారు. అంత గొప్ప ప్రాణి లోకంలో ఏది అంటే గోవు ఒక్కటే. 1 సంవత్సరం వయస్సు లోపు ఉన్నటువంటి దూడని వత్స అని పిలుస్తారు, గోవత్సము. అపారమైనటువంటి ప్రేమ చేత ఆ ఆవు దూడ యొక్క పోషణ భారాన్ని స్వీకరిస్తుంది. ఆ వత్స అనేటటువంటి శబ్దాన్ని ప్రధానంగా ఆవు యొక్క దూడకి అన్వయం చేసినప్పటికీ అదే శబ్దాన్ని ఇంకొక ఇద్దరి పట్ల కూడా అన్వయం చేస్తారు. గురువు శిష్యుణ్ణి వత్స అని పిలుస్తాడు, అలాగే తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు.
ఆ వత్స అన్న శబ్దానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే, సహజంగా శాకాహారి అయినటువంటి ఆవు మావి చేత పుట్టినటువంటి దూడ యొక్క శరీరాన్ని శుభ్రం చేసేటప్పుడు ఏ ఇతరమైనటువంటి ఉపకరణమును ఉపయోగించవలసినటువంటి అవసరం లేకుండా తన నాలుక చేత మావినంతటినీ నాకి శుభ్రం చేస్తుంది. అలాగే శిష్యుడు ఎంత పాపభూయిష్టమైనటువంటి జీవనంలో ఉండి అజ్ఞానంలో ఉన్నవాడైనప్పటికీ కూడా గురువుగారి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత శిష్యుడి యొక్క ఉద్ధరణ కొరకు గురువు తాపత్రయపడతాడు. ఆ దూడ ఒంటికి అంటి ఉన్నటువంటి మావిని తన నాలుక చేత శుభ్రం చేసినటువంటి దూడల ఆవుల తన శిష్యునికి అంటి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అధిగతదత్వ శిష్య హితయోగ్యత సతతం అని గురువు గురించి చెప్తూ శాస్త్రం ఒక మాట అంటుంది, అధిగత తత్వ, తాను తత్వములు ఎరిగిన వాడై శిష్య హితయోగ్యత, శిష్యుల యొక్క హితము కొరకు నిరంతర ప్రయత్నం చేసేటటువంటి వాడెవరో ఆయన గురువు. ఆ గురువు శిష్యుల్ని పిలిచినప్పుడు వత్స అని పిలుస్తూ ఉంటాడు. అందుకే ఆదిత్య హృదయంలో రామచంద్రమూర్తిని పిలిచినప్పుడు అగస్త్య మహర్షి ఏన సర్వాం నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అంటాడు. ఓ రామ 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 మహాబాహో అని పిలిచి రామ రామ అని పిలిచి వత్స అంటాడు. అది గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి వాత్సల్యానికి గుర్తు. అది గోవు దగ్గర ప్రారంభమైంది. 1 సంవత్సరం వయస్సు లోపల ఉన్నటువంటి దూడని అంత ప్రేమతో ఆవు సాకుతుంది కనుక, అంత ప్రేమతో దానికి అంటి ఉన్నటువంటి మాంసముతో కూడుకున్నటువంటి మావిని తన నాలుక చేత శుభ్రం చేసి కాపాడుకుంటుంది కాబట్టి గోవత్సము అని పిలుస్తారు. ఆ గోవు ఎంత విశేషమైనటువంటి అనుగ్రహ శక్తి కలిగి ఉంటుందో, గోవు యొక్క సేవ ఎంత అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తుందో మనకి ఆర్షవాంగ్మయంలో ఏ కావ్యాన్ని పరిశీలనం చెయ్యండి, ఏ పురాణాన్ని పరిశీలనం చెయ్యండి, గోవు యొక్క స్పర్శ లేకుండా ఉండదు. రఘువంశము అని కాళిదాస మహాకవి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచన చేశాడు. ఆ గ్రంథ రచన చేసేటప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్పుకున్నాడు. మందకవి యశప్రార్థి, నేను చాలా మందమైనటువంటి బుద్ధి కలిగినటువంటి కవిని. ప్రాంశులభ్యే ఫలీలోభాత్ ఉద్బాహురివ వామనః అని చెప్పుకున్నాడు ఆయన. మందకవి యశప్రార్థి, చాలా స్వల్పమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి నేను, మహాత్ములైనటువంటి వారు పూర్వం ఎంతో అద్భుతమైనటువంటి కావ్యములను రచన చేసి కీర్తి పొందితే, నేను కూడా అటువంటి కావ్యరచన చేసి అటువంటి మహాపురుషుల సరసన నిలబడి కావ్యరచన చేసిన వాడను అన్న కీర్తిని పొందాలని ప్రయత్నిస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది అంటే ఉద్బాహురివ వామనః, పుట్టివాడు చాలా పొడుగైనటువంటి వాడు మాత్రమే చేతులు చాపి అందుకోవలసినంత ఎత్తులో పళ్ళు పండినటువంటి చెట్టు యొక్క కొమ్మలను పట్టుకుని అందుకోవలసినటువంటి స్థితి అక్కడ ఉంటే, ఒక పొట్టివాడు వెళ్ళి పొడుగువాడు అందుకోవలసిన పళ్ళని అందుకుందామని ప్రయత్నిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, నేను కూడా పూర్వం దక్షతతో గొప్ప గొప్ప కావ్యములను రచన చేసినటువంటి మహాపురుషుల సరసన నిలబడి ఒక కావ్యాన్ని రచన చేద్దామని ప్రయత్నం చేయడం అలా ఉంటుంది అని చెప్పుకుంటాడు. మందకవి యశప్రార్థి గమిష్యాం అపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలీలోభాత్ ఉద్బాహురివ వామనః. అది నేను 10 మందిలో నగుపాటు కావడానికి నేను చేస్తున్న ప్రయత్నం పనికొస్తుంది అంటాడు. నిజంగా కాళిదాస మహాకవి యొక్క అద్భుతమైనటువంటి రచన వైశిష్ట్యం తెలియనటువంటి వారు ఉండరు. అంతటి దక్షత కలిగినటువంటి మహాకవి తను ఒక రచన చేసే ముందు అంత వినయంతో మాట్లాడాడు. వినయము అన్న మాటకి పరాకాష్ట కాళిదాసకృతమైనటువంటి రఘువంశ కావ్యం. ఆ రఘువంశంలో రఘుమహారాజు గారు పుట్టడం వెనక దిలీపుడు చేసినటువంటి గోసేవని వర్ణిస్తారు.
దిలీపుడికి అన్నీ ఉన్నాయి. ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి ప్రభువు, ఆయనకి లేనిదేమీ లేదు. కానీ ఆయన మనసు వ్యాకులత పొందుతూ ఉండేది. కారణమేమి అంటే ఆయనకి సంతానం లేదు. భార్య అన్ని విధాలా కూడా తనను అనువర్తించేటటువంటి పరమ సాధుశీలైనటువంటి పతివ్రత సుదక్షిణాదేవి ఆవిడ పేరు. ఈ దిలీపుడు సుదక్షిణాదేవి తమకు సంతానము కలగట్లేదు అని పరివేదన చెంది కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క దర్శనానికి బయలుదేరారు. అసలు గురువుగారి ఇంటికి వెళ్ళడం అంటే, గురువుగారి దర్శనం చేయడం అంటే, గురువుగారితో మాట్లాడడం అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా రఘువంశం చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది, మనసు ఆనంద తన్మయత్వాన్ని పొందుతుంది. కాళిదాసు కన్నుల ముందు కనపడుతున్నట్టుగా అంత అద్భుత రచన చేశాడు. కొద్ది పరివారంతో కాలినడకన చేరుకున్నాడు. సాయంకాలం వేళ చెయ్యవలసినటువంటి జపము, హోమము, తపము మొదలైనటువంటి కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని భార్య అయినటువంటి అరుంధతీదేవితో కలిసి కూర్చుని దర్శనమిచ్చాడు వశిష్ఠ మహర్షి. ఆ దిలీపుడు సుదక్షిణాదేవి వెళ్ళి వశిష్ఠ మహర్షి యొక్క పాదములకు, అరుంధతీదేవి యొక్క పాదములకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు వేశాడు వశిష్ఠుడు. జవాబు చెప్పాడు దిలీపుడు. రాజ్యం అంతా కుశలంగా ఉంది, పరిపాలన అంతా కూడా చక్కగా నడుస్తోంది, ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు లేవు అని చెప్పి తాను గురువుగారి దర్శనానికి ఎందుకు వచ్చాడో చెప్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.